తాళ్ళపాక పెద్ద గంగమ్మ గుడి చైర్మన్గా వేదవతి గారు, పాలక మండలి సభ్యులు వాణి గారు, కోమల గారు, వంశీకృష్ణ గారు, బుజ్జుబాబు ఈరోజు తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రంలో తాళ్ళపాక పెద్ద గంగమ్మ గుడి అభివృద్ధిపై తొలి సమావేశం మా చైర్మన్ గారి దృష్టికి మా సభ్యులందరూ కూడా తెలియపరచాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క తాళ్ళపాక పెద్ద గంగమ్మ గుడి తిరుపతి పట్టణ ప్రజలకి ఈ పొలిమేరలో వెలసిన అమ్మవారు, అందరికీ ఆ తల్లి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈవో గారికి మేమందరం కూడా ఈ పాలక మండలి సభ్యుల నుంచి చైర్మన్ గారికి తీసుకెళ్ళగలిగి ఇక్కడ ప్రతి సంవత్సరం అట్టహాసంగా జరిగే గంగ జాతరను ఈసారి మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరపాలని చెప్పుకుంటున్నాం. మళ్ళా ఇక్కడ పాలక మండలి సభ్యుల పేర్లతో ఒక సూచిక బోర్డును ఏర్పాటు చేయాలి. అదేవిధంగా శుక్రవారము, మంగళవారము అభిషేకం జరిగే టైమింగ్స్ని ఇక్కడ ఏ విధంగా జరగబోతుందో అట్లాంటి సమాచారాన్ని, అర్చన అన్నీ కూడా దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి. మూడోది, ముఖ్యంగా మనము మా చైర్మన్ గారికి ఈ యొక్క గుడిని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి విశేషమైన జరిగే పండుగలను కూడా ఒక పత్రిక ద్వారా కూడా ముద్రించి అందరికి కూడా పంచాలి అని చెప్పడం మేమందరం కూడా గర్వకారణం. అమ్మవారికి ఈ తొలి పాలక మండలి సమావేశంలో చైర్మన్ గారికి ఈ గుడిని బాగా అభివృద్ధి చేసి ప్రజలందరికీ కూడా ఈ యొక్క ప్రాతిష్ఠ్యాన్ని విస్తరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.